హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వసంత మహేందర్. ముందు వీడియోలో చెప్పాను కదా శిల్పారామం విజిట్ కోసం వచ్చామని. ఇది సెకండ్ వీడియో అన్నమాట. ముందైతే మనం ఎడ్ల బండిని చూడొచ్చు. ఇది సిటీలో ఉండే వాళ్ళకి చాలా సరదా అనిపిస్తుంది ఎడ్ల బండిని ఎక్కడం. చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. అది లెఫ్ట్ అంటే లెఫ్ట్ తిరిగిపోయింది, మాట వింటున్నాయి అన్నమాట. నెక్స్ట్ అయితే మన సాంప్రదాయక కుల వృత్తులు, ఇంకా పురాతన కళలు అవన్నీ శిల్పాల రూపంలో అమర్చాలి. చాలా బాగుంది, చూద్దాం రండి. ఇక్కడైతే మనకు ముందుగా ఇత్తడి పాత్రలు కనిపిస్తాయి, చాలా బాగున్నాయి. ఒకప్పుడంతా ఇత్తడి పాత్రలే వాడేవారు అన్నమాట. ఇప్పుడంతా మారిపోయింది, కానీ ఒకప్పుడు మొత్తం ఇత్తడి పాత్రలులోనే వండుకొని తినేవారు. చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ ఇప్పుడు మొత్తం కల్చర్ అంతా మారిపోతుంది కదా, ఎవరు వాడట్లేదు, అందుకే అలా ప్రదర్శిస్తున్నాం. ఇంకా నెక్స్ట్ అయితే మనం కంసాలి పని అంటారు కదా, ఇలా గొడ్డళ్ళు కొడవళ్ళు తయారు చేస్తారు కదా, వాళ్ళని అయితే చూడొచ్చు. ఎంత బాగున్నాయి కదా, రియల్గా నిజంగా అక్కడ మనుషులు ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తున్నట్టే అట్లా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇక్కడైతే ఇంకా పొలం పనులు చేస్తున్నారన్నమాట. చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ముందుకెళ్తే మనకి ఒక ఇంటి ఇల్లాలు గుమ్మం ముందు ముగ్గు వేస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు రియల్గా అక్కడ నిజంగా వేస్తుందేమో, అక్కడ మనిషి తను ఉందేమో అన్నట్టు చాలా బాగా కనిపిస్తుంది. ఎంత చక్కగా ఉందో కదా. కాస్త ముందుకెళ్తే మనకి వడ్రంగి పని చేసే వాళ్ళు కనిపిస్తారన్నమాట. కార్పెంటరీ వడ్రంగి పని చేసే వాళ్ళు కనిపిస్తారు. ఎంత బాగుందో కదా. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఇస్త్రీ పని చేస్తారు కదా, బట్టలు ఇస్త్రీ చేస్తారు కదా, అదే చూడొచ్చు. చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఇత్తడి పాత్రల తయారీ విధానం చూడొచ్చు. ఆ తర్వాత క్షూరకుడు అన్నమాట, క్షౌరం చేస్తారు కదా వాళ్ళన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మనం కాళహస్తి యొక్క బొమ్మల తయారీ విధానం చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఇంటి ఇల్లాలు పూజ చేస్తున్న దృశ్యం కూడా చూడొచ్చు. చాలా బాగుంది. నెక్స్ట్ మట్టి పాత్రలో వంట, ఎంత ఆరోగ్యానికి ఎంత మంచిదో కదా, చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ పెంబర్తి ఇత్తడి పాత్ర తయారీ విధానం చూడొచ్చు. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా తోలు బొమ్మలు అన్నమాట. ఎంత బాగున్నాయో కదా, చాలా చక్కగా ప్రదర్శిస్తున్నారు. చాలా బాగున్నాయి ఇక్కడ. ఇంకా ముందుకెళ్తే ఇంకా నెక్స్ట్ అయితే మనం ఇక్కడ ఒక పెద్ద ఆవిడ రోట్లో దంపుడు బియ్యం దంచేది చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా చెక్క బొమ్మల తయారీ, చాలా బాగుంది. ఇంకా ముందుకెళ్తే నెక్స్ట్ లోహ కార్మికుల గృహం అన్నమాట అది. నెక్స్ట్ ఇక్కడ మనం గ్రామ సంత చూడొచ్చు. చాలా బాగుంది. వెజిటేబుల్స్ నిజంగా అక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది కదా, చాలా బాగా అమర్చారు. గ్రామంలో సంత ఎంత బాగుందో కదా. ఇంకా నెక్స్ట్ అయితే మనం గంగి గోవును చూడొచ్చు. గంగిరెద్దులవాడ అంటారు కదా, సంక్రాంతి టైంలో వస్తారు. చాలా బాగుంది. ఇక్కడైతే ఒక పిక్ తీసుకున్నాం బాగుందనేసి. ఇంకా నెక్స్ట్ ముందుకెళ్తే
తోలు బొమ్మల ప్రదర్శన చూడొచ్చు. ఇక్కడ ఎంత బాగుందో, రియల్గా మనుషులు ఉన్నట్టే ఉంది. ఇక్కడ నెక్స్ట్ అయితే మనం పొలం పనులు చూడొచ్చు. నాగలి అది ఇది అంటారు కదా, చాలా బాగుంది. చూడండి మా పాప అయితే ఎంత ఇంట్రెస్ట్గా చూస్తుందో. తనకి వేవి తెలియదన్నమాట. తను పుట్టినప్పటి నుండి సిటీలోనే ఉన్నాం మేము. ఇంకా నెక్స్ట్ అయితే మట్టి పాత్రల తయారీ. బాగుంది కదా. ఇక్కడ పక్కన మట్టి పాత్రల తయారీ వారి గృహం అంట. నెక్స్ట్ ఇక్కడ మనం వడ్లు బాగు చేయుట, పిండి తయారు చేయుట చూడొచ్చు. చాట, విసురులు వాటితో చేస్తారు కదా, ఎక్కువ ఇవే వాడేవారు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక పెద్ద ఆయన న్యూస్ పేపర్ చదువుతూ కూర్చున్నాడు. ఇంకా ఇక్కడ వ్యవసాయ పనిముట్ల ప్రదర్శన చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ తెలంగాణ ఫేమస్ బోనాలు అయితే చూడొచ్చు. ఎంత బాగుందో కదా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.